ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక మీ అబ్బాయి ఫోన్కి ఒక కాల్ వచ్చింది అత్తయ్య గారు. ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. ఈ విషయం ఆయనకి వెంటనే చెప్పమని చెప్పారు. చూడు, అనవసరంగా నువ్వు మనసు పాడు చేసుకోకు. మరి ఎవరో సూసైడ్ చేసుకుంటే మనకేంటమ్మా? మనకి సంబంధం ఏంటి? చూడు, ఈ విషయం మాత్రం దర్శన్కి చెప్పొద్దు, సరేనా? నాకేమన్నా ఫోన్లు వచ్చాయా? ఈ విషయం మాత్రం దర్శన్కి చెప్పొద్దు. అది ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టుంది. ఎవరో లిఫ్ట్ చేసినట్టున్నారు. నువ్వే కదా? లేదండి, నేను మీ ఫోన్ ఎందుకు ముట్టుకుంటాను? మీరు కోప్పడతారు కదా. మరి ఈ నంబర్ ఎవరిది? అది హలో, యా వస్తున్నాను. అలాగే, ఓకే. ఏం చేయాలి ఇప్పుడు? ఈయనకి చెప్పకపోతే తర్వాత ఏమనుకుంటారు? అక్క, ఏంటి శరణ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చిన్న ప్రాబ్లం వచ్చిందక్క. ప్రాబ్లమా? నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా. నేనున్నది అందుకే కదా. ఇందాక ఆయన ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఎవరో సమీరా అంట. సమీరా అంటే దర్శన్? అవును, తను సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఎవరో ఫోన్ చేశారక్క. ఆయనకి చెప్పమన్నారు. ఏంటి, ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందో? మరి దర్శన్ వచ్చినట్టున్నాడుగా, చెప్పావా? చెప్పలేదక్క. అదేంటి, చెప్పాలి కదా. అంటే చెప్దామనుకున్నాను, కానీ అత్తయ్య గారికి చెప్పాను. అత్తయ్య గారేమో ఈ విషయం ఆయనతో చెప్పొద్దని చెప్పారు. నీ కోడలి ముందు దొరికిపోతానని చెప్పి ఇలా కవర్ చేసుకున్నావా? కానీ నేను బయట పెడతానుగా. తప్పు చేసావు శరణ్య. అదేంటక్క అలా అంటున్నావు? లేకపోతే అత్తయ్య గారు చెప్పొద్దు అన్నారని చెప్పలేదు. ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా. విషయం తెలిసినప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా అయితే కనీసం ఆఖరి చూపు కూడా దక్కకపోవటానికి కారణం నువ్వే అవుతావు కదా. నీకు ఫోన్ చేసిన వాళ్ళు దర్శన్కి ఏం చెప్తారు? మీ ఆవిడ మాట్లాడింది ఈ విషయం నీతో చెప్పమని, ఆవిడతో చెప్పామని చెప్తారు కదా. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు దర్శన్ నిన్ను ఏమంటాడు? ఎలా చూస్తాడు? ఇప్పటికే నిన్ను చాలా దూరం పెడుతున్నాడు. ఇలా మనిషి చావు బతుకుల్లో ఉంది అన్న విషయం కూడా చెప్పలేదంటే ఎవరైనా క్షమిస్తారా? చెప్పు. మరిప్పుడు నన్నేం చేయమంటావక్క? అర్జెంటుగా వెళ్ళి దర్శన్కి ఈ విషయం చెప్పు. వెళ్ళు, చెప్పు, వెళ్ళు.
అటు మీ అత్తకి ఇటు నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యడమేనే నా టార్గెట్. ఛా, ఆయన వెళ్ళిపోయారే. అక్క చెప్పింది కూడా కరెక్టే. ఈ విషయం ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తెలుస్తుంది. నాకు తెలిసి కూడా చెప్పలేదు అని తెలిస్తే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ దర్శన్. హలో. దర్శన్ బాబు మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను సమీరా బంధువునయ్యా. సమీరా ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు? సమీరాకేమైంది? ఏమండి, మిమ్మల్ని సమీరాకేమైంది? తను ఓకే కదా? అయ్యో, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది బాబు. వాట్? ఏంటి మీరు చెప్తోంది? అది చావు బతుకుల్లో ఉండి దర్శన్ దర్శన్ అని నిన్నే కలవరించింది. నిన్ను ఆఖరి చూపులు చూసుకోవాలని దాని ప్రాణం కొట్టుకుంటుంటే దాని బాధ చూడలేక నేను నీకు ఫోన్ చేశానయ్యా. కానీ నీ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. శరణ్యనా? ఈ విషయం చెప్పి నీకు చెప్పమన్నాను బాబు. కానీ ఇప్పుడు సమీరాకి ఎలా ఉందండి? ఎవ్వరికీ అందనంత దూరంగా వెళ్ళిపోయింది. సమీరా చచ్చిపోయింది బాబు. నీ ప్రేమ కోసం మారాట పడింది. చివరికి చావే దక్కింది బాబు. ఈ విషయం నీ భార్య నీతో చెప్పుంటుంది. అయినా నువ్వు తనని చూడటానికి రాలేదు అంటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.